అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు వాళ్లకు రక్షణ లేకుండా పోయింది. దుండగుల కాల్పుల్లో వరంగల్కు చెందిన వంశీరెడ్డి ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. అమెరికాలో జాతి వివక్ష ఓ తెలుగువాడి ప్రాణం తీసింది. కన్సాస్ రాష్ట్రం ఒలాతేలోని బార్ అండ్ రెస్టారెంట్లో అమెరికన్ జరిపిన కాల్పుల్లో తెలుగు వ్యక్తి కూచిబొట్ల శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన స్నేహితుడు అలోక్ తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల ఘటనను అడ్డుకోబోయిన స్థానికుడు ఇయాన్ గిల్లెట్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీనివాస్, అలోక్ ఇద్దరు గార్నింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు. జాత్యహంకారమే కాల్పులకు ప్రధాన కారణం. గెట్ అవుట్ ఫ్రమ్ మై కంట్రీ, మా దేశం విడిచి వెళ్లిపోండి అని గట్టిగా అరుస్తూ నిందితుడు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాల్పుల ఘటన జరిగిన 5 గంటల తర్వాత నిందితుడు ఆడమ్ ఫ్యూరిన్స్టన్ ను కాన్సస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్పులో గాయపడిన అలోక్ నివాసం నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. సంతోష్, వరంగల్ వంశీచంద్ ఘటన మరవక ముందే మళ్ళీ జాతిహంకార దాడులు అమెరికాలో చోటు చేసుకోవడం జరిగింది. బుధవారం రాత్రి జరిగిన కాల్పుల ఘటనలో అలోక్ హైదరాబాద్ కొత్తపేటలోని టెలిఫోన్ కాలనీలో నివాసం ఉంటున్న అలోక్ గాయపడ్డాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన తెలిసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఇబ్బందికర పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళ తండ్రి ప్రస్తుతం మనం చూస్తున్నాం, వాళ్ళ తండ్రి కూడా ఉన్నారు. వాళ్ళ బంధువులు వచ్చారు, వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు. కొంత ఆందోళన కూడా కనబడుతుంది. జరిగిన సంఘటనకు సంబంధించి కూడా వాళ్ళు కొంత ఆందోళన కనబడుతుంది. తండ్రిని ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మీకు ఎప్పుడు తెలిసింది ఈ సమాచారం? ఎలా ఉన్నాడు అలోక్, ఎలా ఉన్నాడు? మాకు మార్నింగ్ 6 o'clock తెలిసిందండి. మా పెద్దబాబు కూడా అక్కడ యూఎస్లో ఉంటాడు. ఆయన ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది, తమ్ముడికి కొంచెం ఏదో ప్రాబ్లం అయింది, ఇంజురీస్ అయినాయని మాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. సో యాక్చువల్లీ అతను ఉండేది డల్లాస్, కానీ మా బాబు చిన్నబాబు ఉండేదేమో క్యాన్సాస్లో ఇన్సిడెంట్ జరిగింది. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మాట్లాడింది కాబట్టి ఈ విషయం ఏదో మార్నింగ్ తెలిసింది మాకు. అంటే మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఎందుకంటే ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళు ఏదో కాసేపు ఎక్కడో కూర్చుంటే సమ్ అండర్ రేషియల్ డిస్క్రిమినేషన్ ఈ ఇష్యూ జరిగింది. ఈ మధ్యకాలంలో అమెరికన్ సినారియో డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది జరిగిందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ జెలస్ అబౌట్ ఇండియన్స్. అక్కడ మంచిగా సక్సెస్ఫుల్గా పోయి ఉంటున్నారు కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. నేను మై సిన్సియర్ అడ్వైజ్ అండ్ రిక్వెస్ట్ టు ఆల్ ఇండియన్స్ ఈజ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ దే షుడ్ బి కేర్ఫుల్ వెన్ దే గో అవుట్ అండ్ just don't get into arguments with these type of fellows, and if they stay back in their homes, that will be more safe. And somehow, since my son is out of danger, I am somewhat not disturbed much, but one of his friends has been killed in this incident. So I feel very sorry for their family, and my condolences to them. And I appeal to all Telugu students and employees who are in US and all the Indians who are working there to be very careful when getting out of the house and taking control of the situation when they are outside their homes. ఎక్కడెక్కడ గాయాలు సార్ అలోక్కి? ఎక్కడెక్కడ గాయాలు ఏమని చెప్పారు? Actually, we were told that he was shot and he escaped those bullets, but somehow one bullet has hit his thigh. And 3 to 4 stitches have been run. That's all, not a big injury to him.
That's all. But he's in a state of shock actually everywhere, and there his wife and we here are unable to actually express what has happened, and we do not know how the situation is there. But somehow they are telling they are fine. We are also trying to get in touch with them, and we are trying to rush back there also. I'm trying to go to US. So that's the situation now actually. అలోక్ ఎప్పుడు వెళ్ళాడు సార్? యూఎస్కి ఎప్పుడు వెళ్ళాడు? శ్రీనివాస్తో ఎలా పరిచయం ఏంటి ఏమైనా తెలుసా మీకు? Look, he went to US in 2006. He has done his engineering in Vasavi College, and after that he went to US for his masters, and he did his masters in Kansas only. That's the city where he has studied his masters there, and in the middle he moved to Cedar Rapids and some other places, but again 3-4 years back he has again shifted to Kansas, and he settled there actually. He bought a house and is now residing at Kansas. His wife also does a job there. They do stay there only. Most of my relatives are also there, so he has taken a decision to settle there, and now he's actually there for the past 3 years. He's there now. That's the issue. That's థ్యాంక్ యూ. ప్రస్తుతానికి మాత్రం అలోక్కి ఎలాంటి ప్రాణహాని లేదు అనేది తండ్రి చెప్తున్నారు. అలాగే అతని తొడకు గాయాలయ్యాయి, బుల్లెట్ తగిలింది, 4 కుట్లు కూడా పడ్డాయి. అతని భార్యతోటి కూడా మాట్లాడాము, అంటే కోడలతోటి మాట్లాడాము, ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రాణహాని లేదు అని చెప్తున్నారు. శ్రీనివాస్ మాత్రం చనిపోయాడు ఈ కాల్పులో. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి కాల్పులు జరిపిన వ్యక్తిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మరొక వైపు ఇండియన్స్, అమెరికాలో ఉన్న ఇండియన్స్ ఎవరైనా సరే ఇట్లాంటి వ్యక్తుల పట్ల ఆర్గ్యూ పెట్టకుండా కామ్గా ఉండడం బెటర్, లేకపోతే ఇలాంటి సంఘటనలు మరిన్ని జరిగే అవకాశం ఉందనేది అలోక్ తండ్రి చెప్తున్నారు. సంతోష్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.